గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్. వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్సన్. ఈరోజు ఆస్క్ మనీ పర్సన్ మీరు పంపించిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేసే ముందు, మన వ్యూవర్స్ నుంచి వస్తున్న మోస్ట్ బర్నింగ్ క్వెషన్. అన్న స్మాల్ క్యాప్స్ రిలేటెడ్‌గా బిజినెస్ గురించి వీడియో చేస్తన్నారు కదా! చేయండి అని చెప్పి కంటిన్యూయస్‌గా అయితే అడుగుతున్నారు. సీ వీడియో చేసేస్తాను. కొన్ని బిజినెస్ రిలేటెడ్‌గా ఆల్రెడీ వర్క్ అయితే నడుస్తుంది కాబట్టి వీడియో రిలీజ్ చేసేయడం పెద్ద మ్యాటర్ కాదు. కానీ నన్ను ఆపుతుంది ఏంటన్నది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అది మీకు తెలిస్తే మీ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ రిలేటెడ్ కూడా మీరు ప్లాన్ చేసుకుంటారు కదా! అని చెప్పి ఈ విషయాన్నయితే హెడ్స్ అప్ మాట్లాడుతున్నాను. మనకి ఇప్పటి వరకు మేనేజ్మెంట్స్ మాట్లాడట్లేదు. ఎక్కడ కూడా రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో ఆర్ ఎక్కడ వేరే అనలిస్టులు వీళ్ళెవరు కూడా బిజినెస్ న్యూస్ ఛానెల్స్‌కొచ్చిన వాళ్ళు కూడా ఈ కన్సర్న్ అయితే వాళ్ళు మాట్లాడట్లేదు. బట్ నాకు కనబడుతుంది క్లియర్‌లీ మీకు ముందుగానే చెప్తే అయిపోయిన తర్వాత చెప్తే ఏం లాభం ఉంటది? ముందుగా చెప్తాను గదా! ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటారు. నాకు కనబడుతుంది ఏంటంటే రీసెంట్‌గా నేను అన్‌లిస్టెడ్ అవ్వచ్చు, లిస్టెడ్ స్పేస్‌లోని మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉంటారో ప్రమోటర్స్ అవ్వచ్చు, టాప్ మేనేజ్మెంట్స్ అవ్వచ్చు, ఎవరితో ఇంటరాక్ట్ అయినా కూడా నాకు ఒక విషయం అయితే క్లియర్‌లీ చాలా బిజినెస్‌లో కనబడుతుంది. ఈ క్వార్టర్ నంబర్స్ అయితే బానే వచ్చేసాయి. అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. ఈ క్వార్టర్ వరకు ఏమి ఇంపాక్ట్ లేదు. కానీ నెక్స్ట్ క్వార్టర్ ఏదైతే ఉన్నదో క్వార్టర్ 1 రిలేటెడ్‌గా వారొక ఇంపాక్ట్ క్లియర్‌లీ నంబర్స్‌లో అప్పుడు కనబడే ఆస్కారం అయితే క్లియర్‌లీ కనబడుతుంది. కొంతమంది కంపెనీ మేనేజ్మెంట్స్‌తో మాట్లాడినప్పుడు ఎస్పెషల్లీ అన్‌లిస్టెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే అక్కడ మేనేజ్మెంట్స్ ఓపెన్‌గా మాట్లాడొచ్చు కాబట్టి లిస్టెడ్ కాదు కదా! వాళ్ళకి రెగ్యులేషన్స్ ఉండవు కాబట్టి వాళ్ళు క్లియర్‌లీ మాట్లాడుతున్నారు ఏంటంటే క్లయింట్స్ దగ్గర నుంచి ఆర్డర్ పోస్ట్‌పోన్‌మెంట్ రిలేటెడ్‌గా రిక్వెస్ట్‌లొస్తున్నాయని చెప్పి. ఆర్డర్ క్యాన్సిలేషన్ కాదు. ఆర్డర్ పోస్ట్‌పోన్‌మెంట్ రిలేటెడ్‌గా రిక్వెస్ట్‌లొస్తున్నాయని చెప్పి కొంతమంది మేనేజ్మెంట్స్ నుంచి అయితే క్లియర్‌లీ వినబడుతుంది. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఫ్రైట్ కాస్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టాన్షియల్లీ పెరిగిపోయి వార్ వల్ల. సో, ఎక్స్‌పోర్ట్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ మీద ఫ్రైట్ కాస్ట్ ఒక ఇంపాక్ట్ అయితే క్లియర్‌లీ పడుతుందని అయితే మాట్లాడుతున్నారు. ఈ 2 పాయింట్స్ రిలేటెడ్‌గా ఆల్రెడీ ఆ బిజినెసెస్‌లోని ఇంపాక్ట్ అయితే వాళ్ళు చూస్తున్నారు. అది మనకి కమింగ్ క్వార్టర్ నంబర్స్ ఏవైతే ఉంటాయో, ఆ నంబర్స్‌లో వచ్చి ఆస్కారం అయితే క్లియర్‌లీ కనబడుతుంది. థర్డ్ థింగ్ ఇది ఇట్ మే హ్యాపెన్. డెఫినెట్‌లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రూడ్ ఏదైతే ప్రైస్ పెరిగిందో, ఆ ప్రైస్ పెరిగింది మన మీద పాస్ చేయకుండా ఉండరు కదా! ఎలక్షన్స్ వల్ల హోల్డ్ చేస్తూ ఉండొచ్చు. ఎలక్షన్స్ అయిపోయి ఇవన్నీ ఈటిల తర్వాత నెమ్మదిగా అంటే ఆ క్రూడ్ ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో ఎక్కువ రోజులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బేర్ చేయదు కాబట్టి అది మన మీద పాస్ చేస్తారు. ఆ క్రూడ్ ఒక ఇంపాక్ట్ మన మీద పాస్ చేసినప్పుడు ఏమవుతుంది? అది ఇన్‌ఫ్లేషనరీ ఇంపాక్ట్ కూడా పడుతుంది కదా! అండ్ ఇంకోటి క్రూడ్ ప్రైజు అంటే మనకి కోవిడ్ టైంలోని సబ్‌స్టాన్షియల్లీ తగ్గిపోయి ఉండొచ్చేమో కానీ, ఈ టైంలోని మన క్రూడ్ ప్రైస్‌లు అంత సబ్‌స్టాన్షియల్లీ రెడ్యూస్ అవ్వకపోవచ్చు. ఎందుకు రెడ్యూస్ అవ్వకపోవచ్చు అంటే, యాక్చువల్లీ అరబ్ కంట్రీస్‌లో చాలా వరకు ఇంపాక్ట్ అయింది కదా! అరబ్ కంట్రీస్ ఆ ఇంపాక్ట్ ఏదైతే వాళ్ళు చూసారో దాన్ని రికవర్ చేసుకోవాలంటే వాళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు? అరబ్ కంట్రీస్‌కి వాళ్ళ మేజర్ రెవెన్యూయే క్రూడ్ కదా! ప్రైజులు తగ్గించేస్తే అంటే సబ్‌స్టాన్షియల్లీ మనకి వార్ జరగకముందు ప్రైజులకి తీసుకొస్తే, దానివల్ల వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఉండదు కాబట్టి క్రూడ్ ప్రైజ్‌లనైతే అంతలా అంటే కిందకి తగ్గనివ్వకుండా వాళ్ళు చూసుకుంటారనైతే క్లియర్‌లీ అనిపిస్తుంది. సో, అదే జరిగిందనుకోండి. ఈ క్రూడ్ ఆయిల్ యొక్క ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో, ఇది జస్ట్ 1 క్వార్టర్ ఇంపాక్ట్ మాత్రమే కాదు. దాని తర్వాత కంటిన్యూయస్‌గా ఉండొచ్చు. కాకపోతే కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఏదైతే ఉన్నదో, అది 1 ఆర్ 2 క్వార్టర్సే ఉంటది. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళు ఇనీషియల్‌గా వాళ్ళు బేర్ చేస్తారు దాని యొక్క ఇంపాక్ట్‌ని. దాని తర్వాత మన మీద వాళ్ళు పాస్ చేసేస్తారు. అది కన్జ్యూమర్ మీద పడుతుంది. పాస్ చేసేస్తారు కాబట్టి వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ అయితే మనం చూడకపోవచ్చు. బట్ 1 ఆర్ 2 క్వార్టర్స్ అయితే మాత్రం క్లియర్‌లీ కంపెనీస్ యొక్క పీ&ఎల్ నంబర్స్ మీద అయితే ఆ ఇంపాక్ట్ పడే ఆస్కారం అయితే ఉన్నాయి. ఇవన్నీ కనబడుతున్నాయి కదా! ఈ రిస్కులు కనబడుతున్నప్పుడు చాలామంది ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారంటే కోవిడ్‌లో ఏదైతే వి షేప్ రికవరీ ఉన్నాదో, ఆ వి షేప్ షార్ప్ రికవరీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మార్కెట్స్ విల్ డూ గుడ్. ఎందుకంటే వాల్యుయేషన్స్ బాగున్నాయి కాబట్టి, రీజనబుల్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్ మనీ. కాకపోతే కొంచెం క్యాష్ ఉంచుకోవడంలో కూడా తప్పు లేదు. ఓకే. క్యాష్ ఉంచుకోవడం కరెక్ట్ అన్నాను కదా! అని చెప్పి కంప్లీట్‌లీ క్యాష్‌లో కూర్చోమనో, లేకపోతే 50, 60% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియోస్ క్యాష్‌లో కూర్చోమనో కాదు. బట్ 5, 10% ఆర్ 15% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియోలోని మనం క్యాష్‌లో కూర్చోవడం తప్పులేదు. ఎందుకంటే ఈ క్వార్టర్ కాదు. నెక్స్ట్ క్వార్టర్ నుంచి ఈ రిస్క్‌లయితే ప్లే అయ్యే ఆస్కారం క్లియర్‌లీ కనబడుతుంది కాబట్టి, ఒకవేళ ప్లే అయ్యాయనుకోండి, దాని నంబర్స్ మీద ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉంటది కదా! మన ఛానెల్‌లో మీరు అడుగుతున్నారు కదా! అని చెప్పి, వీడియో చేస్తే వ్యూస్ వస్తాయి కదా! అని చెప్పి, వీడియో చేయడం అయితే అలా ఎప్పటికీ చేయం. వి ట్రై టు బి రెస్పాన్సిబుల్. ఓకే. మనకి కనిపించకపోతే ఏం చెప్పలేం. నెగెటివ్స్ మనకు కనిపించకుండా మిస్టేక్స్ అనేవి అందరూ చేస్తారు. బట్ కనబడుతున్నప్పుడు ఇది జరిగే ఆస్కారం ఉన్నది అన్నప్పుడు
నా నుంచయితే రాదు. సో, అందు గురించనే ఐయామ్ జస్ట్ హోల్డింగ్ బ్యాక్. ఐయామ్ ట్రైయింగ్ టు అండర్‌స్టాండ్. నేను రాంగ్ కూడా అవ్వచ్చు. ఓకే. రైట్ అవ్వాలని లేదు. బట్ నాకిది వినబడుతుంది క్లియర్‌లీ మాట్లాడినప్పుడు తెలుస్తున్నప్పుడు నేను మీకు ఓకే. తెలియకుండా నాకు ఏది తెలీదని చెప్పి కంటెంట్ తీసుకొచ్చేయడం కరెక్ట్ కాదు కదా! ఐ నో చాలామంది ఫండ్ మేనేజర్‌లు అవ్వచ్చు, వీళ్ళందరూ బిజినెస్ న్యూస్ ఛానెల్‌లో వచ్చేవాళ్ళు ఇవేది రిస్కుల గురించి మాట్లాడట్లేదు. మాట్లాడరు కూడా. ఎందుకంటే వాళ్ళ పని సెల్లింగ్ కదా! సో, వాళ్ళు మాట్లాడేస్తే ఎలా? మాట్లాడరు. సో, అందు గురించని వాళ్ళు మాట్లాడట్లేదు అనుకున్నాను. లెట్స్ సీ. ఎనీవేస్ మనకి ఫస్ట్ క్వార్టర్ నంబర్స్ వచ్చినప్పుడైతే చూడొచ్చు. సో, ఇది కనబడుతుంది కాబట్టి ఐయామ్ జస్ట్ హోల్డింగ్ బ్యాక్. ఎప్పుడైతే నాకు ఓకే. ఈ రిస్కులు ఓకే. అంత ఇంపాక్ట్ ఉండదు అని అనిపిస్తదో దెన్ డెఫినైట్‌లీ మీరు అడుగుతున్న వీడియో మీ ముందుకైతే వచ్చేస్తది. అండ్ డోంట్ వర్రీ, ఫోమోలోకెళ్ళొద్దు. ఓకే. ఎక్కడ మిస్ అయిపోతాం అని చెప్పి ఆ ఫోమోలోనే మనం మిస్టేక్ చేస్తాం. మనకి క్లారిటీ ఉన్నదనుకోండి, అప్పుడు దట్స్ ద టైమ్ టు పంప్ ఇన్ మెజారిటీ ఆఫ్ ద మనీ. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడున్న వీడియో మీద క్లిక్ చేయండి.